గ్రామ సభలకి ఒక రూపం ఏంటంటే ఇదివరకు జరిగినాయి. చంద్రబాబు గారి టైంలోనే జరిగినాయి, రాజశేఖర రెడ్డి టైంలో కూడా జరిగినాయి. జరిగాక గ్రామ వాతావరణాలు కలుషితం అయిపోయినాయి. గ్రామ సభ అంటే ఏంటి? గ్రామంలో ఉన్న ప్రజలందరూ చోట కూర్చోవాలి, ఒక ఆలోచన చేయాలి, రోడ్డు వేయాలన్నో కాలువ కట్టాలి, అంటే వాళ్ళ గ్రామానికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళే విధానం అది. కానీ అదేంటి, మన పంచాయతీలు అట్లా ప్రశాంతంగా ఉన్నాయా? ఒక గ్రామ సభ నడిస్తే తెలుగుదేశం లీడ్ ఉందనుకోండి, అక్కడ వైసీపీ వాడు అబ్జెక్ట్ చేస్తాడు, ఆ రోడ్డు అట్టేస్తావు, మా రోడ్డు అయ్యి. ఇప్పుడు సర్పంచ్ ఒక ఏరియా రోడ్డు చెప్పాడు అనుకోండి, సో నాయకుడు ఉన్నాడని మీ పార్టీ వాడికి వేసుకుంటావా? మేము ఎదవలమా? లేకపోతే ఆ వాడికి ఒక వీధిలో తెలుగుదేశం వాటర్ లో ఉన్నారనుకోండి, ముందు ఆ రోడ్డు వేస్తున్నావు, ఇది తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్టుకోవడాలు, తలలు పగల కొట్టుకోవడాలు, రాజకీయాలు జరిగిపోయినాయి గ్రామాలలో. ఈ గ్రామ సభల వలన రాజకీయ కక్షలు పెరిగిపోయినాయి. పంచాయతీల వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవడానికి కారణం ప్రభుత్వాలు కాదు, ఈ ఘర్షణలు పెరిగిపోయినాయి. ప్లస్ ఆ ఇచ్చిన డబ్బుల్లో వీళ్ళకి చెక్ పవర్. ఇట్లాగే రాజశేఖర రెడ్డి టైంలో నాకు బాగా గుర్తు అనమాట. రాజశేఖర రెడ్డి టైంలో గ్రామ స్వరాజ్యం అన్నటువంటి పేరుతో నిధులకి చెక్ పవర్ సర్పంచ్కి ఇచ్చుకొచ్చారు. తిరదొస్తే ఆ డబ్బులు పర్సనల్గా వాడేసుకున్నారు. అవి రికవర్ చేయడానికి కేసులు పెట్టుకోలేక సావాల్సి వచ్చింది. అందులో ఎక్కువ మంది ఆడ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావాలి. చివరికి కార్యదర్శికి వీళ్ళకి కలిపి జాయింట్ చెక్ పవర్ పెట్టారు. అయినా కార్యదర్శిని బెదిరించి చేసుకొచ్చారు. చివరికి అట్లా రచ్చరచ్చయ్యి వాటికి ఏం చేయలేము. ఎందుకంటే గ్రామీణ ప్రాంత రాజకీయ వ్యవస్థ కలుషితమైనప్పుడు